వెళుతున్నప్పుడు ఒక అరణ్యముల గుండా ఒక మైదానంలో గుండా వెళుతున్నప్పుడు అతనికి తెలియకోకుండానే ఆ ధనవంతుడు ఆ పెద్ద ఆయన ఎక్కడైతే శిలాపలకం ఏర్పాటు చేశాడో ఆ త్రోవలో వెళుతున్నాడంట. ఆ త్రోవలో వెళుతూ 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 అక్కడికి వచ్చిన తర్వాత ఆ స్థలంలోకి వచ్చిన తర్వాత కొద్ది సమయం విశ్రాంతి తీసుకుందామని బాగా గుబుర్లుగా చెట్లు ఉన్నాయి కదా, అక్కడ ఏ జనము ఏ అలికిడి కూడా లేదు, ప్రశాంతమైన వాతావరణం కాబట్టి అక్కడ పండుకొని కాసేపు విశ్రాంతి తీసుకుందామని అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూర్చున్న తర్వాత విశ్రాంతి తీసుకున్న తర్వాత అతనికి ఎందుకు ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు అక్కడ ఒక చిన్న రాయి కనపడుతూ ఉంది. అది సాధారణమైన రాయిగా లేదు, అది ఒక ప్రత్యేకమైన రాయిగా కనబడుతుంది. అది ఎవరో దాన్ని చెక్కి దాన్ని అందంగా అద్భుతంగా దాన్ని చెక్కించి దాన్ని అక్కడ పాతి పెట్టినట్టుగా అతనికి కొంచెం ఆనవాలు కనపడింది. ఇదేంటో చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత గమనించినట్లయితే అక్కడ అది కదిలించినప్పుడు అది తీసే కొన్ని ఇంకా లోతుగా ఆ రాయి కనబడతానే ఉంది. అది మొత్తం కూడా తీసాడు. తీసిన తర్వాత అక్కడ ఉన్నటువంటిది ఏంటో అతనికి అర్థం కాదు, పాపం చదువు లేదు కదా, కాబట్టి దాని మీద ఏదో రాశారు కానీ అదేంటో అతనికి అర్థం కాదు. ఇదేంటా అని చెప్పేసి అని ఆలోచన చేసుకొని అలా కూర్చున్నాడు. సరే ఎవరైనా వస్తారేమో చూద్దామని అనుకుంటున్నప్పుడు ఆ వైపుగా గొర్రెలు కాసుకునే గొర్రెల కాపలు కొంతమంది, పశువుల కాపలు కొంతమంది వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళందరినీ పిలిచాడు. ఇక్కడ ఏదో ఒక శిలాపలకం ఉంది, ఇదేంటో మీరు చదువుతారా అంటే, అయ్యా మరి మాకు కూడా చదువు లేదు, చదువు అంటే మేము ఈ గొర్రెలు ఎందుకు దోసుకునేవాళ్ళం, ఈ బెర్రెలు ఎందుకు దోసుకునేవాళ్ళు, మాకు చదువు లేదు, మాకు చదువు రాదు. అయినా ఇక్కడ ఏముంటేలే, ఇది ఎప్పుడో ఇక్కడ ఏముంటదిలే, ఎవరున్నారు ఇక్కడ, మనుషులే ఉండరు, అయితే ఇది ఇక్కడ తీసుకొచ్చి ఎవరు పోతారు అని చెప్పేసారంటే సరే అని చెప్పేసి వాళ్ళు అలా ఉన్నారు. ఇంతలోకి ఆ మార్గం గుండా ఒక చదువుకున్న వ్యక్తి వెళుతూ ఉన్నాడు. అతన్ని పిలిచాడు. పిలిచి ఆ చదువుకున్న వ్యక్తిని పిలిచి, అయ్యా ఇక్కడ కొంచెం ఇదేదో కొంచెం చదివి పెడతావా అని చెప్పేసి అన్నప్పుడు అతను వచ్చి అది చదివాడంట. ఏమని చదివాడు, ఇక్కడ సంపద ఉంది, ఈ సంపద ఎవరికైనా దక్కించుకోవచ్చు, ఎవరైనా స్వాధీనం చేసుకోవచ్చు, మీకు కావలసినంత సంపద మీకు కావలసినంత ఉంది, కాబట్టి ఈ సంపద తీసుకోవడానికి మార్గం ఇలా ఉందని చెప్పేసి అని అక్కడ రాయబట్టం చదివాడంట. చదివి నవ్వాడంట. అప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, ఎందుకయ్యా మీరు నవ్వుతున్నారంటే, నవ్వక ఏం చేయమంటూ, ఎవడైనా కానీ ఇక్కడ ఏమైనా సంపద దాచి పెడతాడా, సంపద దాచిపెట్టే ప్రాంతమేనా ఇది, ఎవడో పిచ్చోడు ఏదో రాసి పెడితే మీరు నమ్మటమేనా అని చెప్పేసి మాట్లాడుకున్నాడంట. అప్పుడు అక్కడ గొర్రెలు కాసుకునే గొర్రెల కాపులు అన్నారంట, ఇది ఒకవేళ గతంలో చాలా కాలం క్రిందట కొన్ని వరదల వల్ల ఇక్కడికి చాలా మట్టి పేరుకు వచ్చింది కదా, ఎక్కడో బాతిన శిల్పం, ఎక్కడో బాతినటువంటి శిల, ఆ రాయి ఒకవేళ కొట్టుకొచ్చిందేమో ఇక్కడికి అని చెప్పేసి అని అనుకున్నారంట. అనుకున్నారు కానీ ఎవరు కూడా దాన్ని తీయటానికి ప్రయత్నం చేయలేదంట. కానీ ఈ పడుచు వారి యొక్క దృష్టి దాని మీదే ఉందంట. అసలు ఇదేంటి 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 ఇదేంటో తెలియాలి, ఇదేంటి తెలుసుకోవాలనేటువంటి దృష్టి అతనికి ఉందంట. గొర్రెల కాపురంలో వెళ్ళిపోయారంట. ఈడ మనకెత్తుకు లేదని చెప్పేసి ఆ చదువుకునే వ్యక్తి కూడా వెళ్ళిపోయాడంట తన పని నిమిత్తం. సరే ఆ రోజుల్లో అక్కడ కూర్చున్నాడు, ఆలోచన చేస్తా ఉన్నాడు. మరుసటి రోజు కొంతమంది పశువులు కాసుకునే వాళ్ళు వచ్చేవారు, వాళ్ళని కూడా ప్రశ్నిస్తా ఉన్నాడు, ఇదేంటి చూద్దామని చెప్పేసి అంటే, ఏమో పిచ్చోడువా, ఇక్కడ ఏముండదు, ఇక్కడ అంతా కంప, అంతా అగ్ని తెప్పితే ఇక్కడ ఏమి లేదు, పొద్దుగూపితే పొందులు దొరుకుతుంది, ఇలాంటి భయంకరమైనటువంటి ప్రాంతాల్లో ఉండటం మంచిది కాదయ్యా, ఏదో ప్రాంతాన్ని వెళ్ళిపోమని చెప్పేసి అని చెప్తున్నారు. కానీ ఆ పడుచువాడికి మాత్రం దాని మీదే దృష్టి ఉంది. సరే మళ్ళా దాన్ని చదివించుకున్నాడు, దాని గురించి కొంచెం తెలుసుకున్నాడు. సరే తను ప్రయత్నం చేయడం మొదలు పెట్టాడు. అతను ఆ ప్రాంతం అంతా తవ్వుతూ ఉంటే చూసే జనమందరూ పశువులు కాసుకునే వాళ్ళు, గొర్రెలు కాసుకునే వాళ్ళు అతను చూసి ఏ కారణం చేస్తున్నారు, వీడెవడో పిచ్చోడు, ఎక్కడి నుంచో వచ్చాడు, ఏదో కొత్త సొమ్ము తీసుకొని పట్టణం వెళ్ళి ఏదో పని చేసుకోకుండా పని బాటలు లేని వాళ్ళగా ఇది తవ్వుతా ఉన్నాడు అని చెప్పేసి అందరూ కూడా హేళన చేస్తున్నారు, ఎగతాలు చేస్తున్నారు, అపహసిస్తా ఉన్నారు. కానీ ఎవరు ఏమనుకున్నా ఎవరి మాటలు పట్టించుకోవట్లేదు. అదంతా తవ్వుకుంటూ వెళ్ళాడు. ఆ కొండ చర్యలు విరిగి పట్టే కనుక ఎంత దొంగినైనా రాళ్లే వస్తున్నాయి, ఎక్కువగా పెద్ద పెద్ద గుండ్లు వస్తా ఉన్నాయి. అయినా సరే తను ఒకటే నిర్ణయం తీసుకున్నాడు, ఏదన్నా కానీ నేను ఇక్కడ రాసిన మాటను నమ్ముతున్నాను. దేని బట్టి నేను ఈ ప్రయాసపడుతున్నానంటే, ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు కానీ నేను నమ్మడానికి కారణం ఈ శాసనమే.
ఈ శాసనం ఇక్కడ రాయబడింది కాబట్టి ఈ మాట నేను నమ్ముతున్నానని ఆ మాటను నమ్మి ఆ మాటను ఆధారం చేసుకొని తను త్రవ్వుతూనే ఉన్నాడు, పని చేస్తానే ఉన్నాడండి. అలా చేస్తూ 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 బాగా తవ్వుకుంటూ సొరంగం తవ్వుకుంటూ వెళ్ళాడు. తవ్వుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక పెద్ద బండ అలుగులాగా అతనికి కనపడింది. ఆ బండ వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా తీసిన బండలు చిన్న చిన్నవి, కానీ ఇది చాలా పెద్ద బండలాగా ఉంది, ఇది ఎలా తీయాలా అని చెప్పి సరే ఏదో ఒక ప్రకటన దీన్ని చేద్దామని చెప్పేసి అని ఆ బండ కూడా చల్లగా అటు ఇటు నెరిపి పక్కకు జరిపాడు. ఎప్పుడైతే ఆ బండ పక్కకు జరిపాడో లోపల పెద్ద సొరంగం కనపడతా ఉందంటండి. వెంటనే అతడు సంతోషించాడంట. నేను ఇన్నాళ్ళు పడిన కష్టానికి ఈరోజు నాకు సంతోషకరమైనటువంటి పరిస్థితి నేను చూశానని చెప్పి ఇక అందులోకి వెళ్ళిపోయి చూశాడంట. ఎక్కడ చూసా మొత్తం బంగారమే, వజ్రాలు, వైఢూర్యాలు, ధనము కావలసినంత ఉంటుందండి. అంతా చూసి అతను అనుకున్నాడంట, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఇదంతా నేను తీసుకెళ్ళినా నేను మోయగలనా, మోయలేను, తినగలనా, తినలేను, కాబట్టి నాకు ఎంత అవసరమో అంతే తీసుకుందాము అనుకున్నాడంట. నాకు ఎంత అవసరమో అంతే తీసుకుందామని చెప్పేసి తన అవసరం ఎంతో అంత తీసుకొని మళ్ళీ ఆ బండ దాని మీద వేసి ఆ మట్టి మళ్ళీ దాని మీద కప్పి పెట్టి వచ్చాడంట. బయటికి వచ్చిన తర్వాత అతన్ని చూసి చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారంట. ఏంటి ఇతను నిజంగానే తీసుకుని వచ్చాడు, ఇది మంచియా పిచ్చియా? డౌట్ వస్తుంది కదండి. బంగారం దొరికింది అనుకోండి, ఇది బంగారం అనుకుంటారా? డౌట్ వస్తుంది కదా. అలా సందేహించారు, పరీక్షించారు, అది నిజమైనటువంటి ధనముగా తేలిందండి. హల్లెలూయా. అప్పుడు ఆ పొడుచువాడు ఆ సమీప ప్రాంతాలన్నిటికీ వెళ్ళి చెప్తున్నాడంట, ఓ ప్రజలారా, ఇదిగో మీకోసం ధనము దాచబడి ఉంది, దయచేసి నా మాట వినండి అని చెప్పేసి అంటే ఎవరు కూడా అతన్ని మాట వినట్లేదంట. ఎవరు కూడా అతని మాట లక్ష్య పెట్టట్లేదంట. వీడెవడు పిచ్చోడులే అని చెప్పేసి అని మాట్లాడుతున్నారంట. సరే తను చెప్తూ ఉన్నాడు. కొంతకాలం తర్వాత ఒకరికి నమ్మకం కలిగిందంట. సరే ఇంత చెడుగా చెప్తున్నాడు కదా, అదేందో మనం కూడా చూద్దామని చెప్పేసి అని తనతో పాటు వెళ్ళి ఆ మట్టంతా తోడి ఆ బండ తీసిన తర్వాత అందులో విస్తారమైన ధనము చూశాడంట అతను కూడా. ఇప్పుడు వారిద్దరు కలిసి మళ్ళా వెళ్ళి సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఇలాగ వాళ్ళు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకులు కూడా వెళ్ళి తమకు కావాల్సినంత ధనము తెచ్చుకుంటూ ఉన్నారంటండి. హల్లెలూయా. ఎంత తెచ్చుకున్నా కానీ తరిగిపోవట్లేదంట. ప్రియ దేవుని వెళ్ళారా, ఈరోజు దేవుడు మీతో చెప్తున్న మాట కూడా దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనము. పరలోక రాజ్యం గురించి ప్రభువు మాట్లాడుతూ ఇక్కడ ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు చూడండి. మత్తయి సువార్త 13:34. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినంతయు అమ్మి ఆ పొలమును కొనుక్కొనేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరలోక రాజ్యం అంట దాచబడినటువంటి ధనం అంట. ఏంటంట? పరలోక రాజ్యము దాచబడిన ధనము అంటే పరలోక రాజ్యములో దాచిపెట్టాడంట. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక రాజ్యములో మనకు కావలసినటువంటి సిరి సంపదలన్నీ దాచిపెట్టాడంట. అందుకే పరలోక రాజ్యం దేంతో పోల్చబడిందంటే పొలములో దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నది. కాబట్టి ఎవరైతే దీన్ని కనుగొంటారో ఆ పడుచువాడు దాన్ని కనుగొని ఏం చేశాడంట, తనకున్న ఆ సొమ్మంతా కూడా వెల చెల్లించి ఆ పొలమును స్వాధీనం చేసుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఏం చేసుకున్నాడంట? ఆ ధనము దాచబడినటువంటి ఆ ధనము ఉన్నటువంటి ఆ పొలాన్ని అతడు కొనుక్కొని ఆ పొలాన్ని ఏం చేశాడంట, స్వాధీనం చేసుకున్నాడంట. ఇప్పుడు స్వాధీనం చేసుకున్న వ్యక్తికి చెందుతుందా లేకపోతే అందరికి చెందుతుందా? అది స్వాధీనం చేసుకున్న వారికే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము కూడా పరలోక రాజ్యంలో దాచబడినటువంటి ఆ ధనమును స్వాధీనం చేసుకోవడానికి మనము కూడా ఆయన సన్నిధిలో ఉన్నాము.
అర్థమైందండి? లోకములో ఉన్న వారికి ఈ విషయం తెలియదు. ఏం తెలియదు? పరలోక రాజ్యములో ఏమున్నదో వారికి తెలియదు. అసలు ఎందుకు ఈ మార్గము గురించి వాళ్ళకి తెలియదు. ఈ మార్గం మనకి ఎందుకులే, ఇది మంది కాదులే అని అనుకుంటారు. మనల్ని చూసి చాలా మంది పిచ్చి వాళ్ళు అనుకుంటారు, వీళ్ళకి పిచ్చి, వీళ్ళు వెర్రి వాళ్ళు, వీళ్ళకి ఏం తెలియదు. ఏదో బైబిల్లో ఒక మాట ఉందంట. ఏముందంట బైబిల్లో? పరలోక రాజ్యము దాచబడిన ధనమని రాయబడిందంట. కాబట్టి పరలోక రాజ్యం ఉందంట, ఆ రాజ్యంలో చాలా ధనం ఉందంట. ఆ ధనం కోసం వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారంట. పని పాట లేకుండా, ఏమి లేకుండా ఆదివారం వస్తే చాలు అందరు ముస్లిమ్స్ పరిగెడతా ఉన్నారు అని ఎగతాళి చేస్తారంటండి. ఎవరికి మహిమ కలుగును గాని. ఏం చేస్తారంట? ఎగతాళి చేస్తారంట, అపహసిస్తారంట, హేళన చేస్తారంట. ఆ యవనస్తుని ఎలాగైతే వాళ్ళు హేళన చేశారో అలాగున ప్రజలంట హేళన చేస్తారంట. తిరుమల గారు ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తారు. ఎందుకని? ఎందుకు ఎగతాళి చేస్తారు? ఎందుకు ఎగతాళి చేస్తున్నారండి? నమ్మక ఎగతాళి చేస్తున్నారు. ఆ పడుచువాడు ఎలాగైతే ఆ శాసనం మీద ఉన్న మాటలు నమ్మాడో, ఈ రోజు మనము కూడా ఎందుకు యేసు ప్రభువుని నమ్ముతున్నామంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఆయన మాటలను బట్టి, ఆయన శాసనములను బట్టి. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉన్న మాటలు నమ్ముతున్నామా? ఎవరి మాటలు నమ్ముతున్నామండి? ఎవరి మాటలు నమ్ముతున్నాం? ఈరోజు మీరు ఎవరి మాటలు నమ్ముతున్నారు? బైబిల్లో ఉన్న మాటలు నమ్ముతున్నారా? దేవుని మాటలు నమ్ముతున్నారా? నిజమేనా? నిజమేనా? మనందరి కోసం ఏం దాచబడింది? ధనము దాచబడింది. ఏ ధనం అది? ఏ ధనం అది? నీ జీవిత కాలం అంతటికి కావలసినటువంటి సమృద్ధి. అందుకే బైబిల్ ఇలా రాయబడింది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ఏమని రాయబడి ఉంది? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. హల్లెలూయా. ఏమని అంట? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు. అందుకే యేసన్న గారు ఒక పాట పాడారు. ఏమని? సర్వ కృపానిధి సంపదల గనివి, సర్వ కృపానిధి సంపదల గనివి, సకలము 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 చేయగలని వైవేనా కన్నులేసి చూచెదా. హల్లెలూయా. ఏ గని అంటండి? సర్వ సంపదల ఖని ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు. ఈ రోజు మనము ఎవరి దగ్గరకు వచ్చామంటే సర్వ సంపదల ఖని అయిన యేసుక్రీస్తు సన్నిధికి వచ్చామంటే, ఈ విషయం ఎవరికైతే అర్థమవుతుందో వారు సర్వ సంపదలు కలిగిన వారిగానే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు మనకి ఏముంది చెప్పండి? సర్వ సంపదలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయంట? క్రీస్తులో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. కానీ ఈ విషయం అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాటి కోసం పరుగులు తీస్తా ఉంటారు. వేటి కోసము? అల్పకాల సంపద కోసం. ఏ కాల సంపద? అల్పకాల అంటే నేడుండి రేపు పొయ్యిలో వేయబడే కట్టెలను గడ్డిని పోలి ఉన్నారు. ఉదయాన్నే వికసించి సాయంత్రానికి వడబడే ఈ ఐశ్వర్యం మీద మనసు నిలుపుకొని ఈ ఐశ్వర్యం కోసము, ఈ డబ్బు కోసము ప్రాకులు అడుగుతా ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? పొలములో ధనము దాచబడి ఉన్నది. ఆ పొలము ఆ పడుచువాడు కనుగొన్నాడు. కనుగొని ఆ పొలాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కొంచెము డబ్బుతో దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అది అమ్మేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వెరివాడిగా చూశారు. ఈ అరణ్యములో, ఈ మైదానములో ఎవరు నివాసులు లేని ఈ స్థలాన్ని వీడెందుకు కొనుక్కుంటున్నాడు, వీడు వెర్రివాడిలాగా ఉన్నాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ వాడు వెర్రివాడు కాదు, వాడు నిజముగా జ్ఞానం కలిగిన వాడు, వాడు తెలివి కలిగిన వాడు.
వాడు ఆ భూమిలో ఏముందో కనుగొన్నాడు. అందుకే అది పాడుబడిపోయినదైనప్పటికీ, అది పనికిరానిదైనప్పటికీ, మనుషులు నివాసం చేయడానికి అనుకూలత లేని ప్రాంతమైనప్పటికీ ఆ స్థలాన్ని కొనుక్కున్నాడు, ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. పట్టణంలో కొనుక్కోవాల్సిన స్థలము ఆ మైదానంలో కొనుక్కున్నాడు. ఇప్పుడు అతడు సర్వ సంపదల గనిగా మిగిలిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సర్వ సంపదల గనిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి తన స్వార్థము కోసం అది ఎంతో అనుభవించాలనుకోలేదు, కానీ అది అనేకులకు పంచాలనుకొని అనేకులు ఆ మాటలు ప్రకటించాడు. నమ్మిన వారు వెళ్ళారు, సంపద పొందుకున్నారు. నమ్మని వాళ్ళు మాత్రం ఏమైపోయారు చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే క్రీస్తు యేసు సర్వ సంపదల గని అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు క్రీస్తుని వెంబడిస్తారంటండి. ఎవరు వెంబడిస్తారంట? క్రీస్తుని వెంబడిస్తారంట. వాళ్ళకున్న సొమ్మంతా కూడా, వాళ్ళకున్న సొత్తంతా కూడా అమ్మివేసి ఎవరిని కొనుక్కుంటారంట? క్రీస్తుని కొనుక్కుంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లోనండి శాశ్వతమైనటువంటి వాటి మీద మనసు పెట్టక అశాశ్వతమైన వాటి మీద మనసు పెట్టి మనుషులు అశాశ్వతులైపోతున్నారండి. పైనున్న వాటి మీద మనసు పెట్టక క్రిందనున్న వాటిని వెతుకుచూ భూ సంబంధమైన మనుషులుగా మారిపోతున్నారంట. ఈ లోక సంబంధమైన డబ్బు, ఈ లోక సంబంధమైన బంగారం, ఈ లోక సంబంధమైనటువంటిది ఇప్పుడు మనం కన్నులతో చూస్తున్న ఇదంతా కూడా నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా అండి? ఇది ఏదైనా కానీ శాశ్వత కాలం ఉంటుందా? ఇక్కడ ఉన్న ఒరిగంటి శాశ్వత కాలం ఉంటుందండి? ఇక్కడ కనపడుతున్న ఫ్యాన్లు శాశ్వత కాలం ఉంటాయా? ఇక్కడ ఉన్న మనుషులు శాశ్వతంగా ఉంటారా? ఇప్పుడు మన కంటికి కనపడుతున్న ఇది ఏది కూడా శాశ్వతమైంది కాదు. కాబట్టి ఇది వాస్తవం కాదు. దీనికోసం మనం పరుగులు తీయాల్సిన పని లేదు, దీనికోసం మనం ప్రాకులాడాల్సిన పని లేదు. మనం దేనికోసం పరుగులు తీయాలి, దేనికోసం ప్రాకులాడాలంటే ఈ రోజు నీ కంటికి కనబడకుండా మరుగు చేయబడిన ధనం ఒకటి ఉన్నది. నీ కంటికి కనపడకుండా మరుగు చేయబడిన దేశం ఒకటి ఉంది, స్థలం ఒకటి ఉన్నది, పొలం ఒకటి ఉన్నది. అదే పరలోక రాజ్యము. హల్లెలూయా. అది క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అని రాయబడి ఉంది. కాబట్టి మనము దేనికోసం పరుగులు తీయాలంటే క్రీస్తు యేసునందున్న ఉన్నత పిలుపు కొరకే మనం పరుగులు తీసి క్రీస్తు యేసులో ఉన్నటువంటి సకల ఆశీర్వాదాలకి వారసులము కావాలి. కాబట్టి క్రీస్తుని మనం సంపాదించుకోవాలి. ఎవరు సంపాదించుకోవాలి? నీకున్న ఆస్తి మొత్తం అమ్మి నువ్వెవరు సంపాదించుకోవాలి తెలుసా? క్రీస్తుని సంపాదించుకోవాలి. నీకున్న సమస్తమని విడిచి, అవసరం సమస్తాన్ని విడిచి నీవు ఎవరిని సంపాదించుకోవాలంటే క్రీస్తుని సంపాదించుకోవాలి. ఆ దాచబడిన ధనమే, ఆ పొలమే ప్రభు యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ఎంతమందికి అర్థమైందండి? అర్థమైందా? అర్థమైతే వచ్చే ఆదివారం ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోతారు? మెరగాలికి పోతారా? మెరగాలికి పోతారండి? ఇప్పుడు అన్ని మెరగాలు లేవు కాబట్టి పాటలు వెళ్ళారు. మళ్ళీ మెరగాలు వస్తాయి. ఎవరు అంటున్నారంట, ఏందమ్మా ఆదివారం ప్రార్థన కావచ్చు అయిపోతాయి, ఇవే చివరి మెరగాలి, ఈ ఆఖరికి వస్తా, మళ్ళా పోతే మళ్ళీ రావు అంటే వచ్చే సంవత్సరం మళ్ళా మెరగాలేరా అంటే ఈ పోతే రావంట. ఏసై పోతే అవుతారా? మరి ఏసై పోతే అవుతాడా? ఏసయ్య దీవెన పోతే వస్తుందా? ఏషావు పోగొట్టుకున్నాడా లేదండి? ఏం పోగొట్టుకున్నాడు? దీవెన పోగొట్టుకున్నాడా లేదా? అప్పుడు దాకా ఉండి తీరా తండ్రి ఆశీర్వదించడానికి, దీవెనిచ్చేటానికి ఏం చేశాడు? దీవెన పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత ఆ తర్వాత వచ్చి తండ్రి ఒక్క దీవెన నాకు లేదంటే ఉందండి? ఒక్క దీవెన కూడా లేదు. కాబట్టి దేవుడు ఆశీర్వదించిన విశ్రాంతి దినమును, దేవుడు పరిశుద్ధపరిచినటువంటి ఈ ఆదివారపు దినమును నువ్వు పోగొట్టుకుని పోతే ఆ రోజు దేవుడు నీ కోసం సిద్ధపరిచిన దీవెను పోగొట్టుకున్నట్టే. ఒక్క ఆదివారం పోగొట్టుకుంటే ఒక దీవెను పోగొట్టుకున్నట్టే. నీకు ఎన్ని ఆదివారాలు పోగొట్టుకుంటున్నావో అన్ని దీవెనలు పోగొట్టుకున్నట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవునా కాదా? బైబిల్ చెప్తుందా, నేను చెప్తున్నాను? కాబట్టి దేవుడు దాచబడినటువంటి ధనము, ఆయన సర్వ సంపదల గని, నీకు కావలసినవన్నీ ఆయన దగ్గర ఉన్నాయండి. ఎవరి దగ్గర ఉన్నాయండి? ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన ద్వారాగానే ఈ లోకం కలిగింది. ఆయన ద్వారాగానే నువ్వు పుట్టావు. ఆయన ద్వారాగానే నువ్వు బ్రతికి ఉన్నావు. ఆయన లేకపోతే నువ్వు ఉన్నావా చెప్పు? ఆయన గనక ఒక్క 5 నిమిషాలు గాలి వీచే గాలిని ఆపేసాడు అనుకోండి, ఏమవుతారు? ఒక్కళ్ళరా బ్రతుకుతారా? మిరగాయలు కోయటానికి ఉంటుందా ప్రాణం? చుట్టాలుగా అడిగిపోతుంది.
మొన్న వడగండ్లో వాన పడింది. దేవుడు కనికరపడి చిన్న చిన్న రాళ్ళు వేసాడు, కానీ ఇంత రాళ్ళు కనుక వేసాడు. ఏమండి, దేవుడు ఒక హెచ్చరిక అన్నమాట అది. దేవుడు తలుచుకుంటే ఒక క్షణం పడద్దమ్మా, నీ సంపాదన ఎంత, నువ్వెంత, దేవుని కృప లేకపోతే నువ్వు ఎంత, జాగ్రత్త పడమ్మా, జాగ్రత్త పడయ్యని దేవుడు హెచ్చరికగా ఏం చేశాడంటే, పెద్ద పెద్ద రాళ్ళు చచ్చిపోతామని చిన్న చిన్న రాళ్ళు వేసి కొంతమంది ఏడ్చారంట పాపం పొలంలోని. దేవునికి స్తోత్రం కలుగుందా. ఏమండి, అవి రాళ్ళ మంచు గడ్డలే కదా, నీరే గడ్డగట్టి గడ్డలు గడ్డలుగా పడితే ఇంత గడ్డలే మనం తట్టుకోలేకపోతే ఇంతలా గడ్డలు పడితే ఏమైతాం? ఇంత గడ్డలు పెట్టినోడు అంతగా గడ్డలు వేయలేడా? దేవుడు ఒక్కసారి కన్నురు చేస్తే ఈ లోకం ఏమైపోద్ది, ఈ లోక సంపాదన ఏమైపోద్ది. అందుకే వాళ్ళ పిచ్చోళ్ళు కాబట్టి వాళ్ళ లోకం కోసం పరుగులెత్తున్నారు. మనం తెలివి కల్లోలం కదా, మనం తెలివి వచ్చిన వాళ్ళం కదా, మనం కూడా వాళ్ళకలాగానే పరిగెత్తే అక్కడ. మనం దేనికోసం పరిగెత్తాలి చెప్పు? సర్వ సంపదల గని దేవునికి స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు, నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదమును జీవమును ఆయన పెట్టాడు. హల్లెలూయా. ఆ జీవములో ప్రవేశించడానికి దేవుడు తన రక్షణ కార్యాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి ఈరోజు మనకున్నటువంటి ఈ సొత్తులన్నీ కూడా విలువైనవి కావు, శాశ్వతమైనవి కావు. కనుక వీటి మీద మనం మనసు పెట్టక దేని మీద మనం మనసు పెట్టాలంటే దీని మీద, సర్వ సంపదల గని అయిన యేసుక్రీస్తు మీద మనసు పెడితే ప్రభు చెప్తున్నాడు, ఎవని మనసు నా మీద ఆనుకుంటుందో వారికి పూర్ణ శాంతిని కలుగజేస్తాను. రోజులో చూశారండి, శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, చిన్న చిన్న వాటికి మనస్తాపానికి గురైపోయి తలకాయలు పగలగొట్టుకొని తలకాయ నొప్పొచ్చి బాధపడుతున్నారు లేదండి, ఆపస్తోపాలు పడుతున్నారా లేదండి, అవస్థలు పడుతున్నారా లేదండి, కన్నీరు విడుస్తున్నారా లేదండి. కానీ నేను చెప్తున్నాను, ఎవరి మనసు దేవుని మీద అమ్ముకుంటుందో వారికి కూడా కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఎన్ని వచ్చినా కానీ వాళ్ళు నవ్వుతూనే ఉంటారంట. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారంట. లోకానికి అర్థం కాదంటే ఏంది ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా వీళ్ళు ఏంది నవ్వుతున్నారని ఆశ్చర్యపోతా ఉంటారంట, ప్రశ్నిస్తూ ఉంటారంట. ప్రశ్నిస్తున్నప్పుడు ఏం చెప్తారు తెలుసా? యోబు ఏం చెప్పాడు చెప్పండి? అన్ని పోయినాయి అంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామ మనకు స్తుతి కలుగును గాక. నేను ఉత్తరం తీసుకొచ్చాను, ఏమి తీసుకురాను, కనీసం ఒంటి మీద ఒక దారం కూడా నేను తీసుకురాను. అన్నీ ఆయన ఇచ్చినాయి, అన్ని ఆయన తీసుకున్నాడు. ఆయనే కాబట్టి ఆయన తీసుకున్నాడు, ఆయనకు హక్కు లేదా? కాబట్టి మనం వాదించడానికి మనం ఎవరం? ఈ ప్రాణం ఇచ్చింది ఆయనే, జీవం ఇచ్చింది ఆయనే, శరీరం ఇచ్చింది ఆయనే, వస్త్రం ఇచ్చింది ఆయనే, ఈ నివాస యోగ్యమైనటువంటి పరివాసం ఇచ్చింది ఆయన, అన్ని ఇచ్చింది ఆయనే. కాబట్టి అన్ని ఆయన తీసుకున్నాడు. ఇక కొంతకాలానికి నా ప్రాణం కూడా ఆయన తీసుకుంటాడు. ఆయన ఇచ్చి ఆయన తీసుకోక ఎవరు తీసుకుంటారు? కాబట్టి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక. తీసుకున్నాడు ఊరుకుంటాడండి? తీసుకున్నాడు ఊరుకుంటాడా? ఒకసారి నీకు ఇచ్చిన తర్వాత నీ అయితే ఆయన అయితేయా? ఆయన నీయా? ఆయన అయితే నీయే కదా. ఇప్పుడు దానంగా ధర్మంగా ఇచ్చాడండి, ఇచ్చినప్పుడు అది నీయే కదా. ఇప్పుడు నేనే ఉన్నానండి, మీకేదో ప్రేమ కలిగి పాస్టర్ గారు మన గ్రామానికి వచ్చాడు, చక్కని మాటలు చెప్తున్నాడు. ఆ పాస్టర్ గారిని మనం అందరం కలిసి ప్రోత్సాహపడతాం అని తలా ఒక చెయ్యేసి తలా ఒక 1000 రూపాయలు వేసి ఇక్కడ పెట్టారనుకోండి, నా అయితే మీ అయితే, అవునా? అవునా కదా? అలాగే దేవుడు కూడా ఈ లోకములో నీవు అనుభవించడానికి ఇచ్చినవన్నీ కూడా నీయే గిఫ్ట్ గా ఇచ్చాడు కదా. అనుభవించమని నీకు ఇచ్చాడు కదా. నీ కుటుంబాన్ని ఇచ్చాడా? కుటుంబం నీదేగా. పిల్లల్ని ఇచ్చాడా? పిల్లలు నీవాలే కదా. స్థలం ఇచ్చాడా? ఇల్లు ఇచ్చాడా? పొలం ఇచ్చాడా? బంగారం ఇచ్చాడా? వెండి ఇచ్చాడా? ఎంతటి ఇచ్చాడా? అన్ని నీయే కదా. అవునా? నీకు ఇచ్చాడు కదా. ఇచ్చాడు కాబట్టి నీకు ఇచ్చి నీ మళ్ళీ ఆయన తీసుకున్నాడంటే దాని అర్థం ఏంటి?
దాని అర్థం ఏంటి? నీకు ఇచ్చినవి ఆయన తీసుకున్నాడు, దాని అర్థము అంతకు రెండంతలుగా నీకు దీవెన ఇవ్వాలి. హల్లెలూయా. అర్థమైందండి? అంతకు రెండంతలు మరలా నీకు కలిపి ఇవ్వాలని ఆయన తీసుకున్నాడు. మన కాడ వడ్డీలు తీసుకున్నారు కొంతమంది డబ్బులు, అవునా? తీసుకుని ఏం చేస్తారు? వడ్డీతో ఇస్తారు, వడ్డీ లేకుండా ఇస్తారు. అసలు కూడా ఇవ్వట్లా, అవునా? అందుకే మీరు వడ్డీలకి ఇవ్వకండి. మీరు ఏదైనా ఏదలుచుకుంటే మనం తీసుకొచ్చేయండి. మధ్యాహ్నానికి ఖర్చు పెడతా, స్థలాలు కొంటా, వాహనాలు కొంటా, బతికి బాగుంటే మీ అప్పులు తీరుతా. ఒకవేళ మీ అప్పు తీరలేకపోయాను అనుకోండి, నా ధనము ద్వారా దేవుని సన్నిధి, దేవుని మందిలో వస్తువులు కొనబడ్డాయి అని చెప్పి సంతోషంగా ఆనందించండి. వేస్ట్ కావు కదా, ఇవన్నీ జీవగ్రంథం ఉంటాయిగా. ఈరోజు నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చావు నాకు, పాస్టర్ గారు ఎవరికన్నా వడ్డీకి ఇస్తే ఎగనుగుతారు, నువ్వు నమ్మకమైన వాడు అని చెప్పేసి నాకు ఇచ్చారు. ఆ 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి నేను నాయుడుపాలెంలో స్థలం కొంటాను, లేదంటే ఆ 1,00,000 రూపాయలు పెట్టి ఒక ఆటో కొంటా, లేకపోతే మైక్ సెట్ రావట్లేదు, పొద్దున్న నుంచి ఇస్తానని పాపం మనం తిప్పలు పెడతా ఉన్నారు. ఒక మైక్ సెట్ కొంటా, ఓ సంవత్సరానికి ఇద్దాం అనుకుంటా, నాకేమో దేవుడి ద్వారా తెరవల, ఏమీ అవకాశం లేదు, నీకు ఇవ్వలేకపోయినా. అప్పుడు నీ డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? పరలోకంలో ఉన్నాయా లేవా? దేవుడు ఇస్తాడా ఇవ్వడా? దేనికోసం ఇచ్చావు నువ్వు? వడ్డీ ఆశించి ఇవ్వలేదు కదా, లోకస్తులకు ఇవ్వలేదు కదా, మనుషులకు ఇవ్వలేదు కదా. నువ్వు ఇచ్చింది దేవునికి కనుక దేవుడు నీకు 200గా దీవెన కలుగు చేస్తాడు. చల్లగా నీటికి వస్తుంది. నమ్మిన వాళ్ళు చెప్పండి కొట్టండి, నమ్మకపోతే. దేవుని కోసం మనం పెట్టే ప్రతి ఖర్చు, దేవునికి మనం ఇచ్చే ప్రతి అర్పణ, మన దగ్గర నుంచి దేవుడు తీసుకునే ప్రతి రూపాయి దేవుడు ఏం చేస్తాడంటండి? ఆశీర్వాదకరంగా మారుస్తాడంట. హల్లెలూయా. మలాకి గ్రంథం అదే కదా ఉంది. మీ రాబడి అంతటిలోనూ 10వ భాగమును ప్రథమ ఫలమును తీసుకొచ్చి నా మందిరపు నిధిలో వాటిని ఉంచండి అన్నాడు. అంటే నీకు ఇచ్చింది ఏమంటున్నాడు? తీసుకొచ్చి ఏమంటున్నాడు అన్నాడా? ఉంది కదా అక్కడ. ఆ తర్వాత ఏమంటున్నాడు? ఈలాగూ ఇచ్చిన తర్వాత మీరు నన్ను శోధించండి, ప్రార్థించండి, నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత దీవెన మీకు ఇస్తా అంటున్నాడు. ఎంతంట? నువ్వు పట్టుకోలేనంత, నువ్వు మోయలేనంత. నువ్వు లోకంలో ఉన్న వాళ్ళకి వడ్డీకి ఇచ్చావు, వాళ్ళు నీకు తిరిగి ఏమి ఇచ్చారు? ఏమిచ్చారు? ఏమి ఇవ్వాల. ఇంకా కొంతమంది మహానుభావులు ఉన్నారు, తిరిగి మీద దాడి చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. డబ్బులు తీసుకొని కూడా, అప్పు తీసుకొని కూడా తిరిగి చెల్లింపకపోగా దుర్భాషలు ఆడేవాళ్ళు, కొట్టేవాళ్ళు లేరండి. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తుడు అండి. ఆయన సర్వ సంపదలకు అన్యాయుడు కూడా ఎందుకు నీ దగ్గర నుంచి ఆశిస్తున్నాడంటే నీ మనసును పరీక్షిస్తున్నాడు. ఏం పరీక్షిస్తున్నాడండి? నీ మనసు ఎలాంటిదో చూస్తున్నాడు అంతే. నీకు ఇచ్చి మళ్ళీ అడుగుతున్నాడంటే కక్కిన దాన్ని తినే రకం కాదండి దేవుడు. కక్కిన కొడుకు ఆశించే మనసు వేసేది కాదు. కానీ నీ మనసును పరిశీలిస్తున్నాడు అన్నమాట. నీ మనసును పరిశోధిస్తున్నాడు. నీ మనసు ఎలా ఉంటుంది, నీ హృదయం ఎలా ఉంటుంది అని దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడంట. ఆ పరీక్షలో నీవేం చేయాలంట? నెగ్గాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఏం అడుగుతున్నాడు? నీ హృదయాన్ని ఆయనకు సమర్పించమంటున్నాడు, నీ జీవితాన్ని ఆయనకు సమర్పించమంటున్నాడు, నీ మనసును ఆయనకు సమర్పించుకోమంటున్నాడు. నీవు పరిపూర్ణంగా ఆయనను విశ్వసిస్తే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆత్మను నీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఏమిస్తాడంట అండి? ఏమిస్తాడంట? నువ్వేమి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? హృదయం. తేలిక కష్టమా? నీ హృదయం ఆయనకి ఇవ్వడం తేలిక కష్టమా? తేలికే కదా. నీ హృదయం ఈ రోజు ఆయనకు సమర్పిస్తే నీ హృదయంలో ఆయన తన ఆత్మను ఉంచుతాడంటండి. ఏముంచుతాడంట? తన ఆత్మను ఉంచుతాడు. తన ఆత్మ నీలో నివాసం చేస్తే నీవు దేవుని స్వరూపంలోనే ఉంటావు. హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో నివాసం చేసినప్పుడు దేవుని కార్యాలు నీ యందు జరుగుతాయి. దేవుని మహిమ నీలో ఉంటుంది. దేవునికి కలిగిన ఘనతలో కొంత నీకు కూడా కలుగుతుంది. కాబట్టి ఈరోజు ఎవరు సంపాదించుకోవాలి చెప్పండి?